నేను నార్సింగి పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేసిన. నన్నేమో నువ్వు ఇంకా బానిసత్వం నుంచి బయటికి రండి అని అంటాడు. అసలు బానిస ఎవరు? నువ్వు బానిస, అధికారానికి బానిసవే. మిమ్మల్ని రమ్మంటున్నాడు బానిసత్వం? నన్ను రమ్మంటున్నాడు ఆయన బానిసత్వం. ఢిల్లీకి బానిస చేస్తున్నది ఎవరు? ఇలా కేబినెట్ మినిస్టర్లకు శాఖలు కేటాయించలేని బానిస రేవంత్ రెడ్డి. ఎక్కడికి రమ్మంటారు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి రమ్మంటాడు. అప్పుడు మీకు కేబినెట్ పోస్ట్ ఇస్తాం. మరి నన్ను టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్గా రమ్మన్నాడు. మళ్ళీ నా గురించి ఇంద్రుడు చంద్రుడు ఆకాశం. సార్ ఒకసారి ఐపీఎస్ ఆఫీసర్గా మీరు సర్వీస్ ఉండగానే రిటైర్మెంట్ చేసి రాజకీయాల్లోకి వచ్చేసారు. అది బాగుందా సార్? పొలిటికల్ లైఫ్ బాగుందా? రెండు బాగున్నాయి. మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టు క్యాబినెట్ పదవి తీసుకుంటే ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేస్తారు. నాకు కేసీఆర్ గారితో ట్రావెల్ చేయాలి, కేటీఆర్ గారితో ట్రావెల్ చేయాలని ఉంది. అందుకే నేను అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 చేసిన ట్రాక్ రికార్డు కేసీఆర్ కేటీఆర్ గారికి ఉంది. సో అందుకొరకే నేను బీఆర్ఎస్ పార్టీని అప్పట్లో అందరూ కొంతమంది స్వార్థపరులు, జప్పు జిలానీ గారు వీళ్ళందరూ పార్టీని వాడుకొని బాగా లబ్ధి పొంది మళ్ళీ వేరే పార్టీకి పోయినా కూడా నేను ఈ పార్టీ యొక్క డ్రీము, ఈ పార్టీ యొక్క విజను, ఈ పార్టీ యొక్క ట్రాక్ రికార్డ్ చూసి, ఈ పార్టీ వల్ల బహుజన వర్గాలకు జరిగే లాభాన్ని చూసి నేను మండిగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను.